గారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. క్యాబినెట్ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఎగ్గొట్టేస్తారు. కారణాలు ఉప ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. దీని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైన అనుమానాలు ఉన్నమాట వాస్తవాలు మాకు తెలియదు. తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. ఓకే, అంటాడు. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు, మొత్తం టోటల్ పోలీసింగ్ అంతా వదిలేసి ఇవాళ మా మీద పడి మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి చేయవలసిన అవసరం మాకు లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా, పోలీసు వికృత రూపం చూపించినప్పుడు, యాక్సెస్గా ప్రవర్తించినప్పుడు వారికి అండగా ఉంటాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించేందుకు మా ప్రయత్నాలు అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉపా చట్టమా? అదేదో ఉపమా చట్టం అందుకు కేసు పెట్టి